ప్రెజెంట్ ప్రతి ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్లని ఉపయోగిస్తున్నారు. అంటే వాటర్ ఫిల్టర్లని. కొంతమంది అవి పెట్టించుకోలేని వాళ్ళు ఏంటంటే బయట మార్కెట్లో అమ్ముతుంటారు కదా క్యాన్లు, అవి తెచ్చుకొని వినియోగిస్తుంటారు. అంటే వాటర్ త్రాగేందుకు మాత్రం చాలామంది ఈ ఫిల్టర్ వాటర్నే వినియోగిస్తున్నారు. ఈ ఫిల్టర్ వాటర్ వినియోగించడం మంచిదా కాదా అన్న విషయం పక్కన పెడితే చాలామంది వినియోగిస్తున్నారు కాబట్టి అందరితో పాటు మనం కూడా వినియోగిస్తూనే ఉన్నాము. దానికి అలవాటు పడిపోయాము ఆ వాటర్ యొక్క టేస్ట్కి. అది లేకపోతే వాటర్ అనేది మనం అసలు తాగలేము. సో అదేవిధంగా నేను ఒక ప్యూరిఫైయర్ని కొందామని అమెజాన్లో చెక్ చేస్తూ ఉండగా ఎలక్ట్రిసిటీ పవర్ అవసరం లేకుండా పనిచేసే ఒక చిన్న ఫిల్టర్ని చూడడం జరిగింది. చూసిన తర్వాత అది నేను ఆర్డర్ పెట్టాను, వచ్చింది. ఎలాగో ఆర్డర్ పెట్టాను కదా, అది మీకు కూడా చూపించేద్దామన్న ఉద్దేశం మేరకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరికొకరికి ఉపయోగపడచ్చు అన్న ఉద్దేశం మేరకే. దీనికి ఎటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ అవసరం ఉండదు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్లో ఉన్నటువంటి అన్ని ఫిల్టర్లు కూడా ఇందులో ఉండవు. 600 లేదా 700 బిలో టీడీఎస్ వాటర్ ఉన్న వాళ్ళు ఇది ఈజీగా ఉపయోగించుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే 500 టీడీఎస్ లోపల ఎటువంటి ఫిల్టర్ అనేది అవసరం లేదు. వాటర్ మరిగించుకొని తాగితే సరిపోతుంది. కానీ బోర్ వాటర్ వాడే వాళ్ళు కొంతమంది బోర్లు ఏంటంటే వాటర్ కాస్త ఇసుకతోనో లేకపోతే బురదతోనో డస్ట్ కంటెంట్తో వాటర్ వస్తుంటుంది. అటువంటి వాటర్ అలా వస్తుందని తెలిసి కూడా మనం తాగలేం కదా. ఆ వాటర్ ఏంటంటే ఇటువంటి చిన్న ఫిల్టర్లను మనం ఉపయోగించుకొని వాడవచ్చు, తాగొచ్చు. మీరు ఇది కొనకపోవడం అన్నది మీ ఇష్టం. దీని గురించి అయితే నేను ప్రత్యేకించి కొనమని అయితే మీకు చెప్పట్లేదు. ఇది నేను 1377 రూపాయలకి కొనడం జరిగింది ఆఫర్లో. ప్రెజెంట్ దీని ప్రైస్ 1450 రూపాయలు అయితే ఉంది. ఇలా ఒక ప్రోడక్ట్ ప్రైస్ తగ్గేటప్పుడు మనం తెలుసుకోవాలంటే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఉంది, వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీన్ని ఇన్స్టలేషన్ చేసి ఇది పనిచేసే విధానం అన్నది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓంకార్, మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, మనకు అమెజాన్ నుండి ప్యాకింగ్ ఈ విధంగా వచ్చింది. ఒక బాక్స్లో వచ్చింది. ఈ బాక్స్ మీద ఆక్వా డవ్ అన్నది వీళ్ళ బ్రాండింగ్ ప్రింట్ చేశారు. అలాగే ది అల్టిమేట్ వాటర్ టెక్నాలజీ అన్నది ప్రింటింగ్ చేశారు. మనం అమెజాన్లో కాకుండా ఈ ఆక్వా డవ్ సంబంధించి వాళ్ళకి వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ వెబ్సైట్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. బాక్స్లోంచి అన్ని బయటికి తీస్తే ఈ విధంగా ఉన్నాయి. చూడండి, అన్ని ప్యాకింగ్లో వచ్చాయి. టోటల్ ఇవన్నీ కూడా విడి పార్ట్లు. ఇవన్నీ ఇప్పుడు మనం బిగించాలి. ఫ్రెండ్స్, ప్యాకింగ్ అంతా ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ మెంబ్రేన్కి ఒక కవర్ ఉంది, ఇది కూడా బయట తీసేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఇదేంటంటే స్పన్ ఫిల్టర్, ప్రీ ఫిల్టర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ప్యూరిఫైయర్లో స్టార్టింగ్ ఒకటి వాల్పై బిగించి ఉంటారు కదా, అటువంటిదే ఈ ఫిల్టర్. దాని హౌసింగ్ ఇది. ఇందులో ఇది మనం బిగించాలి. తర్వాత ఇది ఆర్ఓ మెంబ్రేన్ హౌస్. ఇది ఆర్ఓ మెంబ్రేన్. ఈ మెంబ్రేన్ ఏంటంటే అల్ట్రా ఫిల్టరేషన్ మెంబ్రేన్. ఇది అంటే జనరల్గా అన్ని ప్యూరిఫైయర్లో ఉన్నటువంటి ఆర్ఓ వేరు, ఈ ఆర్ఓ మాత్రం వేరేది. అది మోటార్తో పనిచేస్తుంది, అంటే పంపు సహాయంతో అది పనిచేస్తుంది. దీంట్లో మనకు పంపు ఏమీ ఉండదు కదా, అంటే ఎలక్ట్రిసిటీ పవర్ యూజ్ చేయడం ఏమీ ఉండదు కదా. అందుకని చెప్పేసి దీనికోసం తయారు చేయబడినది. అది కూడా ఇది యూఎఫ్ ఫిల్టరేషన్ అన్నది జరుగుతుంది ఈ మెంబ్రేన్లో. ఈ మెంబ్రేన్ హౌస్లో ఇది మనం బిగించుకోవాలి. తర్వాత ఇదేంటంటే పోస్ట్ కార్బన్ ఫిల్టర్. ఇది మనం వాల్ ట్యాప్ పాయింట్కి బిగించుకునే విధంగా ఈ నిప్పులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 వాల్వ్స్. నెక్స్ట్ ఏంటంటే ఇవి క్లాంప్స్ లేదా బ్రాకెట్స్ అంటారు. ఇది టెఫ్లాన్ టేప్, అలాగే ఎల్బోలు. తర్వాత ఇది ఒక స్పానర్, ఇది దీనికోసమని. అలాగే పైపులు కూడా ఇస్తున్నారు. ఇవి ఇందులో వచ్చినటువంటి కంటెంట్స్. ఫ్రెండ్స్, మనం లోపల ఉండేవి బిగించేద్దాం. ఇది ప్రీ ఫిల్టర్ అని చెప్పాను కదా, చూడండి లేబుల్ కూడా ఆక్వా డవ్ అని వాళ్ళ లేబుల్ అయితే అతికించారు. దీన్ని ఓపెన్ చేసి ఇదిగో ఉంది కదా ఈ స్పన్ ఫిల్టరు, దీన్ని మనం లోపల ఇన్సర్ట్ చేయాలి. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, చూడండి లోపల ఓరింగ్ ఉంది, ఈ రెడ్ కలర్ది. ఈ ఓరింగ్ అన్నది కంపల్సరీగా ఉండాల్సిందే. ఇది లేకపోతే వాటర్ బయటికి లీక్ అయిపోతుంది. లోపల కనుక చూసినట్లయితే కిందిన
రౌండ్గా ఒక క్యాప్ టైపు బయటకు వచ్చి ఉంటుంది. దాంట్లో ఇది ఇన్సర్ట్ అవ్వాలి. ఇప్పుడు స్పన్ ఫిల్టర్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ పై క్యాప్ పై చూడండి, లోపల ఇక్కడ కూడా రౌండ్గా ఉంది. ఇదేంటంటే కరెక్ట్గా ఈ హోల్లో ఇలా ఇన్సర్ట్ అవుతుంది. అలాగే కిందిని కూడా అదే విధంగా ఉంటుంది. కరెక్ట్గా అందులోంచి కరెక్ట్గా ఇవి ఇన్సర్ట్ అవ్వాలి ఈ హోల్లోంచి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందులో ఒకసారి స్పన్ ఫిల్టర్ పెట్టిన తర్వాత మళ్ళీ తీసి మాత్రం మళ్ళీ బిగించే ప్రయత్నం అయితే చేయకండి. పై క్యాప్ కిందికి పెట్టాను, ఇప్పుడు దీనిపై ఇది పెడుతున్నాను. ఇది పెట్టిన తర్వాత కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. తర్వాత దీనిపై బోర్లించి పెడుతున్నాను, ఎందుకంటే ఇది కరెక్ట్గా సిట్టింగ్ అవ్వాలి. మనం పైనుంచి కూడా బిగించవచ్చు, కాకపోతే కరెక్ట్గా సిట్టింగ్ అవ్వకపోతే దీని పనితనం అనేది ఉండదు. సో మనం ఇది ఒకసారి బిగించిన తర్వాత అది లోపల ప్రెస్ అయిపోతుంది. స్పానర్ వాళ్ళే ఇచ్చారు కదా, ఈ స్పానర్ సహాయంతో మనం దీన్ని టైట్ చేసుకోవాలి. దీన్ని ఇలా టైట్ చేసుకోవాలి. కరెక్ట్గా టైట్ చేసుకుంటే ఇంకా వాటర్ లీక్ అవ్వదు. ఓకే, దీనిపైన అయింది. తర్వాత ఆర్ఓ మెంబ్రేన్ ఉంది కదా, ఇది కూడా లోపల ఇన్సర్ట్ చేసేద్దాం. దీనికి కూడా చూడండి, ఇక్కడ ఒక ఓరింగ్ ఉంది, అలాగే లోపల ఒక ఓరింగ్ ఉంది. ఇవి కంపల్సరీగా ఉండాలి. చూడండి, ఇటువైపు ఇలా ఉంది, ఇటువైపు రబ్బర్ వాచర్తో ఈ విధంగా ఉంది. ఇది ఇలా పెట్టాలి. ఆ లోపల గాడి ఉంటుంది, ఆ గాడిలో కరెక్ట్గా అలా కూర్చుని పెడితే కరెక్ట్గా ఈ విధంగా సిట్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం క్యాప్ టైట్ చేసుకోవాలి. ఇది కూడా కరెక్ట్గా టైట్ చేసుకోవాలి. ఇవి వీటిపై బిగించాలి. ఇక్కడ చూడండి, స్క్రూలు బిగించడానికి అనువుగా ఉన్నాయి. సో మనం ఇలా బిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా బిగించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీటికి ఎల్బోలు బిగించాలి, అంటే ఇన్పుట్ అవుట్పుట్. చూడండి, ఇక్కడ దీనికి ఇన్పుట్ అవుట్పుట్ రాసి ఉంటుంది. అంటే మనకి ట్యాప్ పాయింట్ నుండి వచ్చినటువంటి వాటర్ ఇటువైపు కనెక్ట్ చేయాలి, అలాగే అవుట్పుట్ ఇటు తీసుకువెళ్ళాలి అన్నది దీనిపై వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. అదేవిధంగా మనం ఈ ఎల్బోలు బిగించుకోవాలి ముందే. సో ఈ ఎల్బోలు బిగించుకోవాలంటే వీళ్ళు టెఫ్లాన్ టేప్ ఇచ్చారు కదా, ఈ టెఫ్లాన్ టేపు వాటిపై కాస్త చుట్టి మనం బిగించుకోవాలి. ఒకవేళ ఇది బిగించిన తర్వాత కూడా ఒకవేళ లీకులు వస్తే మళ్ళీ ఓపెన్ చేసి మనం టెఫ్లాన్ టేప్ చుట్టి మళ్ళీ బిగించేస్తే సరిపోతుంది. దీని మీద ఆర్ఓ మెంబ్రేన్ ఉంది కదా, ఇది పెడదాం ఈ క్లాంప్లో. ఓకే, ఇప్పుడు ఇది ఈ విధంగా సిట్టింగ్ అయింది. దీనికి కనెక్షన్లో ఇవ్వాలి. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. అవుట్పుట్ నుంచి ఇక్కడ మనం ఈ ఆర్ఓ మెంబ్రేన్కి ఇన్పుట్ ఇవ్వాలి. ఇవి అవుట్పుట్లు. ఒకటి మనం యూజ్ చేయడానికి, ఇంకొకటి ఏంటంటే వేస్ట్ వాటర్ వస్తుంది కదా, అదొకటి. ఈ రెండు కలిపి ఉంటాయి. ఇందులో వేస్ట్ ఏది మనం యూజ్ చేసేది ఏది అనేది చెప్తాను. ఇంకా 2 క్లాంపులు ఇచ్చారు కదా, ఈ క్లాంపులు ఇలా పెడదాం. పోస్ట్ కార్బన్ ఫిల్టర్ అంటే ఇది బొగ్గు ఫిల్టర్ అన్నమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది కోకోనట్ ఉంటుంది కదా, కొబ్బరికాయ పెంకు ఉంటుంది కదా, ఆ పెంకుతో తయారు చేసినటువంటి కార్బన్ అని వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ చేసే ముందు ఇవి ఇన్పుట్ అవుట్పుట్లు చూసుకోవాలి కదా. ఇక్కడ చూడండి, వీళ్ళు యారో మార్క్ మెన్షన్ చేశారు. ఈ యారో మార్క్ ఇటువైపు ఉంది, అంటే ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్ అనమాట. ఆర్ఓ అవుట్పుట్ నుండి దీనికి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇది అటువైపు పెట్టి ఇది మనం ఇలా పెడదాం. ఓకే అండి, ఇంతే ఫిల్టర్. వీటికి మనం పైపులు ఇచ్చారు కదా, ఆ పైపులు కనెక్ట్ చేస్తే సరిపోతుంది. కనెక్షన్లు ఇచ్చే ముందు వీటికి ఎక్కడ కూడా మనం ఎల్బోలు వేసుకోలేదు, ఎల్బోలన్నీ బిగించేయాలి. ఓకే ఫ్రెండ్స్, మొత్తము ఎల్బోలన్నీ బిగించాను, అన్నీ కూడా ఏవి కూడా ఉంచకుండా. వీళ్ళు ఎటువంటి మాన్యువల్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయలేదు, అన్నీ మనమే బిగించుకోవాలి. మనం వీటికి ఇన్పుట్ అవుట్పుట్ పైప్ కనెక్షన్లు ఇవ్వాలి, అవి కూడా ఇచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, మొత్తం టోటల్ పైపింగ్ అంతా చేశాను, అంటే అన్ని ట్యూబ్స్ కూడా కనెక్ట్ చేశాను. కాకపోతే ముందు మీకు ఈ సిట్టింగ్ ఒకలా చూపించాను, ఇప్పుడు జస్ట్ చిన్న మార్పు అయితే చేశాను, ఎందుకంటే పైపింగ్ కోసం. ఇన్పుట్ ఎక్కడి నుంచి అన్నది చూసుకొని తర్వాత అవుట్పుట్ ఎక్కడ వరకు అన్నది చూసుకొని దీనికి ఈ ట్యూబ్స్ అయితే కనెక్ట్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మనకు ట్యాప్ పాయింట్ నుంచి ముందు ఈ ప్రీ ఫిల్టర్కి వస్తుంది. దీనికి ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఉంటాయని ముందు చెప్పాను కదా, దీనిపై
మెన్షన్ చేసి ఉంటారు. దీనికి ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ అన్నమాట, ఇది అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఈ అవుట్పుట్ ఏం చేస్తామంటే చూడండి, ఈ పైపు ఇలా గనక తీసుకుంటే ఈ వెనక నుంచి చూడండి ఇక్కడ మెంబ్రేన్కి ఇన్పుట్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటువైపు చూసినట్లయితే ఇక్కడ చూడండి, దీనికి బ్యాక్ సైడ్ 2 కనెక్షన్స్ ఉన్నాయి. ఇందులో ఒకటి ఒక సైడ్కి ఉంటుంది, ఇంకొకటి సెంటర్ కన్నా కాస్త ఇటువైపు ఉంటుంది. ఇవి కాస్త అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవేంటంటే పూర్తిగా సైడ్ ఉన్నది ఏంటంటే వేస్ట్ వాటర్ వస్తుంది ఇందులోంచి. మనకు ఫిల్టర్ అయిన వాటర్ ఏంటంటే ఈ సెంటర్లో ఉన్న దాని నుంచి వస్తుంది. ఇది అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఈ అవుట్పుట్ పైప్ ఏం చేస్తానంటే చూడండి, ఇలా కనెక్ట్ చేసి ఇందులోంచి లోపల ఏదో ఈ హోల్స్లోంచి, ఈ క్లాంప్ హోల్స్లోంచి ఇలా తెచ్చి ఈ పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఇన్పుట్కి కనెక్ట్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ దీనికి యారో సింబల్ ఉంది కదా, అంటే ఇటు నుంచి అటు వాటర్ వెళ్ళాలి. సో అందుకని ఇక్కడ ఇన్పుట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక అవుట్పుట్ మనం ఇక్కడి నుంచి తీసుకుంటాం, అంటే మనం త్రాగే నీరు ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇక్కడ వేస్ట్ వాటర్ అని చెప్పాను కదా, దీనికి బ్లూ కలర్ పైప్ వేసి దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి వాల్వ్ ఒకటి ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ మనం యూవీ ఫిల్టర్ కనుక యూజ్ చేయాలనుకుంటే అప్పుడు ఈ అవుట్పుట్ తీసుకువెళ్ళి యూవీ ఫిల్టర్ కనెక్ట్ చేసి యూవీ నుంచి మనం అవుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని వాల్కి హ్యాంగ్ చేయాలి. వాల్కి హ్యాంగ్ చేయాలంటే ఇక్కడ చూడండి, దీనికి బ్యాక్ సైడు వాల్కి హ్యాంగ్ చేయడానికి ఒక సదుపాయం ఇచ్చారు కదా, ఇక్కడ 2 హోల్స్ ఇచ్చారు నెయిల్స్కి. ఈ 2 హోల్స్ అన్నది మనం వాల్ దగ్గర మెజర్మెంట్ తీసుకొని ముందే స్క్రూలు కానీ నెయిల్స్ కానీ మనం వాల్కి పెట్టేసి అప్పుడు దీన్ని వాల్కి హ్యాంగ్ చేసి ఇలా ఇడిచిపెడితే సరిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే మరి దీనికి ట్యాప్ పాయింట్ కనెక్షన్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏంటంటే మనకు ఒక నిప్పలు ఇస్తున్నారు. ఇదేంటంటే మనం ట్యాప్ పాయింట్ దగ్గర ఇది మనం కనెక్ట్ చేసి అక్కడ ట్యాప్ ఉన్నట్లయితే దీనికి ట్యాప్ పెట్టుకోవాలి. ఇటువైపు ఇక్కడ హోల్ ఉంది కదండి, ఈ హోల్కి ఈ వాల్వ్ అన్నది బిగించుకోవాలి. అన్నీ కూడా టెఫ్లాన్ టేప్ సహాయంతోనే ఇలా బిగించుకోవాలి. బిగించుకొని దీని నుంచి వచ్చినటువంటి పైపును మనం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రీ ఫిల్టర్కు ఇన్పుట్ ఇక్కడ ఇవ్వాలి. ఈ సింక్ ట్యాప్ రిమూవ్ చేసి ఇందాక నేను చూపించినటువంటి నిప్పలు దీనికి ఎక్కించి దానిపై ఈ సింక్ ట్యాప్ బిగించాలి. కాకపోతే దీనికి అడిషనల్గా ఇక్కడ ట్యాప్ పాయింట్ ఉంది, అంటే ప్యూరిఫైర్ ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి. సో ఇక్కడ నేను ఆ నిప్పలు బిగించి దానిపై దీనికి డమ్మీ బిగించాను. తర్వాత ఇక్కడ వాల్ బిగించి ఇక్కడ పైప్ కనెక్ట్ చేసాను. చూడండి, వైట్ పైప్ ఇక్కడ ఫ్రీ ఫిల్టర్కు ఇన్పుట్ ఇవ్వడం జరిగింది వాటర్. ఇది మొత్తం టోటల్ పైప్. ఇది లాంగ్ కట్ చేయలేదు, ఎలా ఉన్న పైప్ని అలానే యూజ్ చేశాను. దీనికి వాటర్ ఇచ్చి చూద్దాం. ఆల్రెడీ నేను టెస్టింగ్ అయితే చేశాను, మరి మీకు చూపించాలి కాబట్టి నేను వాటర్ ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. ఇక్కడ వాల్వ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చూడండి, వాటర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం వాటర్ని ఎందులో పట్టుకోవాలంటే అది పెట్టుకోవాలి, లేదంటే దీని నుంచి పైపు మనం ఇచ్చి ఒక బిందులోనో లేకపోతే ఇంకా దేంట్లోనైనా సరే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేయగానే వాటర్ వచ్చేస్తుంది. అంటే స్టార్టింగ్లో మాత్రం ఇలా రాదు, కొంత టైం పడుతుంది వాటర్ ఇలా రావడానికి. అది మనం వెయిట్ చేయాలి. ఈ ట్యూబ్ ఎక్కడెక్కడ కనెక్ట్ చేస్తాం అక్కడన్నీ కూడా ప్రాపర్గా లోపలికి ప్రెస్ చేస్తే లీక్ అన్నది రాదు. చూడండి, ఇక్కడ లీక్ వస్తుంది నాకు ఇక్కడ, అంటే ఇక్కడ టెఫ్లాన్ టేప్ అన్నది సరిపోలేదు కాబట్టి ఇక్కడ లీక్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది వేస్ట్ వాటర్ అన్నమాట. వీళ్ళు దీనికి వాల్వ్ ఇచ్చారు. ఈ వాల్వ్ ఏంటంటే ఈ వాల్వ్ కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇందులోంచి వాటర్ రావడం లేదు. సో ఇది క్లోజ్ చేసి ఉండాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీక్లీకి ఒక 2 times లేదా 3 times ఇది ఓపెన్ చేసి వాటర్ విడిచిపెట్టమంటున్నారు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి ఏమైనా కలుషిత పదార్థాలు ఉంటే బయటకు వచ్చేస్తాయి అన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. జనరల్గా ప్యూరిఫైర్లో మాత్రము ఈ విధంగా ఉండదు. వేస్ట్ వాటర్ వచ్చేస్తుంది, మనం త్రాగే నీరు వచ్చేస్తుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ ఓపెన్ చేస్తే మాత్రం అది రాదు. చూడండి, ఓపెన్ చేస్తే ఇక్కడ వాటర్ ఆగిపోయింది, అందులోంచి ఫాస్ట్గా వాటర్ వచ్చేస్తుంది అలాగా. సో ఇది వాల్వ్ అన్నది క్లోజ్ చేయాలి, అందుకు వీళ్ళు వాల్వ్ ఇచ్చారు. స్టార్టింగ్లో కొంత వాటర్ అన్నది తీసేయాలి,
దీంట్లో ఫస్ట్ వచ్చిన వాటర్ అయితే మనం తాగకూడదు, ఎందుకంటే ఇది కార్బన్ అందులో ఉంటుంది కదా. ఇది మొత్తం క్లీన్ అయ్యి వాటర్తో అది కడిగి వేసిన తర్వాత మనం ఇందులోంచి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఫిల్టర్ అయిన వాటర్ యొక్క టీడీఎస్ చెక్ చేశాను. నార్మల్ వాటర్ ఎంత టీడీఎస్ ఉందో అంతే టీడీఎస్ ఇది కూడా చూపించింది. సో 500 బిలో టీడీఎస్ ఉన్న వాటర్కి మాత్రమే ఈ ఫిల్టర్ వినియోగిస్తే మంచిది. అధిక టీడీఎస్ నమోదైన వాటర్కి మాత్రం ఈ ఫిల్టర్ వినియోగించకపోవడమే మంచిది, ఎందుకంటే టీడీఎస్ కంట్రోల్ అన్నది ఇందులో అవడం లేదు. ఫ్రెండ్స్, చూసారుగా ఇన్స్టలేషన్ అండ్ డెమో వీడియో. మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను, అంటే ఇన్స్టలేషన్లో. ఒకవేళ అర్థం కానట్లయితే మరొకసారి చూడండి. ఇది టోటల్గా మనకు ఈ ఫిల్టర్లో 21,000 లీటర్ల వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అంటే అమెజాన్లో కొనేటప్పుడు అక్కడ డీటెయిల్స్లో ఇది మెన్షన్ చేశారు. తరువాత ఇంకొకటి ఏంటంటే, దీన్ని ఒక నెల రోజుల పాటు లేదా 15 డేస్ పాటు వాడకుండా అలా ఉంచి మళ్ళీ తరువాత వాడడం అనేది చేయకండి. ఇది రెగ్యులర్గా కంటిన్యూగా వాడుతుండాలి. ఒక 1 or 2 డేస్ మనం వదిలినా పర్వాలేదు, కానీ ఒక నెల రోజులు ఆపి మళ్ళీ వాడాలంటే అది కరెక్ట్ కాదు. లోపల బ్యాక్టీరియా ఫామ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. ఇదే కాదు, ప్యూరిఫైర్ అయినా అంతే. లాంగ్ టైం మాత్రము అది వాడకుండా ఉంచి మళ్ళీ దాన్ని వాడకూడదు. మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని వెంటనే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.